చూడండి, చేపల పులుసు, చేపల జన ఫ్రై అన్నమాట. చేపల ఫ్రై అప్పుడే సగం పీసులు తినేసిండు మా ఆయన. వడ్డిస్తాను ఇప్పుడు. దాంట్లోకి వైట్ రైస్ అన్నమాట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు, బాగుండ్రా? మేము కూడా బాగున్నాం. ఈరోజు నేను చేపల కూర చేస్తుండ అనమాట. ఏం చేపలు తెచ్చినావు శుభ్ర? ఇది గడ్డి మోస అంటారు. మోస బాగా 2.5 కిలో ఉంది. అవునా? జన కూడా 1/2 కేజీ వచ్చింది. అవును, చాలా పెద్దగా ఉంది చేప. ఈ వారాల కాలమే జನ ದೊರಕಿತಟ್ಟುಂಟು కదా. ಕನ್ನಡಿಗರು ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಇವತ್ತು ನಾನು ಮೀನು పులుసు ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಬರ್ರಿ ಮಾಡೋಣ. చూడండి, 2.5 కేజీ చేప తీసుకుంటే కొన్ని ఫ్రైకి పక్కకు తీసి కలిపి పెట్టుకున్నాను అనమాట. ఉప్పు కారము కొంచెం ఆయిల్ వేసి ఒక అరగంట వరకు పక్కన పెట్టుకున్నా. ఏమో నీట్గా కడిగి పెట్టుకున్నా. తల తోక పీసులన్నీ పులుసు పెడదామనేసి ఇప్పుడు గ్యాస్ ముట్టించుకొని ఇక్కడ డేక్ష పెట్టుకుంటుండా అండి. సైడ్ ఫ్రై చేసాను, తొందరగా అయిపోయింది. చెయ్యి. చేపలు తింటుండాలి అప్పుడప్పుడు, మంచిది హెల్త్కి. చేపలు తింటేనే ఆరోగ్యం. నీకు నాన్ వెజ్లో ఏది ఇష్టం నీకు? నాన్ వెజ్లో అన్నీ ఇష్టం. అన్నీ ఇష్టమేనా? అన్నీ ఇష్టం. చేపల పులుసు కరెక్ట్ అన్నీ కుదిరినాయి అనుకో, దాన్ని మించింది లేదు. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి. తక్కువ వేసుకుంటే ఆయిల్ నీ సోస్తాను వస్తుంది అనమాట. చేపల కూర, చేపలు కూడా బాగా బతికిన చేపలు అయితే సూపర్ టేస్ట్ ఉంటాయి. కానీ ఈ దొరకాలంటే కష్టం చాలా. ఇక్కడ దొరుకుతాయి, ఊర్లోకి వెళ్ళి అయితే దొరుకుతాయి. మీ ఊర్లో బతికినవి తీసుకొస్తావు కదా ఎక్కువ. అక్కడ చెరువులు ఉంటాయి కాబట్టి, పెంచే చెరువులు. చూడండి, 2 ఉల్లిగడ్డలు పెద్ద సైజువి సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా. అవి వేసుకోవాలి. ముందుగా కొంచెం మెంతులు వేసుకుందాం. కొంచెం మెంతులు పడితే చేపల పులుసులలో చాలా బాగుంటుంది, పులుసు కూరల్లో. ఇప్పుడు ఆయిల్ కాగింది, ఉల్లిగడ్డ వేసుకుంటుండా. దీంట్లో కొద్దిగా నూనె ఇంకా ఫ్రై ఉంది. పచ్చిమిర్చి ఒక 4 వరకు వేసుకుందాం. పెద్ద సైజు ఉండే 3 వేసుకుందాం. కొద్దిగా చలికి నాన్ వెజ్ ఉంటేనే బాగుంటుంది. అవును, వర్షం బాగా పడుతుంది బయట. సింట్లో పెట్టు. ఇప్పుడు ఉల్లిగడ్డ అన్నీ మంచిగా ఫ్రై అయినాయి. చూడండి, మసాలా వేసుకుందామా? మసాలాలో పచ్చి కొబ్బరి, కొత్తిమీర, అల్లము, వెల్లుల్లి అన్నీ కలిపి మిక్సీ బట్టి పెట్టుకున్నా. ఫ్రెష్గా అప్పటికప్పుడు బట్టి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఏ కూరలో అయినా కానీ. ఈ మధ్య వీడియో చేయలేదండి, చాలా లేట్ అయింది. ఎందుకంటే వేరే పనులు ఉన్నాయి అర్జెంటు, దాని గురించి చేయడానికి కుదరలేదండి. చాలా రోజులు అయింది కదా వీడియో చేయక. చాలా మంది అడుగుతున్నారు, బయటికి పోతే ఏంది వీడియో చేయలేదని అడుగుతున్నారు. టైలరింగ్ దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఏంది మధ్య వీడియోస్ పెట్టడం లేదు అని. అందుకే ఈరోజు చేపల కూరతోటి స్టార్ట్ అనమాట. కొంతమంది వెజిటేరియన్ కూడా అడుగుతుంది. కొంతమంది వెజ్ కూడా చేస్తున్నాం కదా. పప్పుచారు, ముల్లంగి పప్పుచారు, సింపుల్ పప్పుచారు అవన్నీ చేసినా కదా లాస్ట్ టైం. ఇంకా అండి, మేము ఎలా చేయాలన్నా మీరు కామెంట్ పెట్టండి. తప్పకుండా మీరు అడిగినట్లు మేము చేస్తామండి. ఎందుకంటే కొంతమంది చాలా లెంతీగా ఉంది వీడియో అని అడుగుతున్నారు చాలామంది. సాధ్యమైనంత వరకు కొద్దిగా తక్కువనే చేస్తామండి వీడియో. టైమింగ్ తక్కువ చేసి చేస్తాం వీడియోస్. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి మా ఛానల్కి.
మంచిగా వ్యూస్ వచ్చేటట్టు చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసేవారు లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట వీడియో. అట్లా ఎక్కువ వ్యూస్ వస్తుంటే మాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. అదేనండి, మీకు మెయిన్ ఒకసారి చూడండి వీడియో ఎట్లా బాగుంది, కంటెంట్ చూడండి అసలు ఎట్లా ఉంటుందో. చాలా బాగుంటుంది కర్రీస్. తిప్పి గుమగుమలాడుతుందండి ఫ్రై. ఇంకా ఫ్రై వేసుకొని ఒక పీస్ చేప ఉడికింది ఒక పీస్ వేసుకొని చారు వేసుకొని తింటుంటే ఉంటుంది వాతావరణంకి. అబ్బా సాంద్రంగా అదిరిపోతుంది. ఇంకా ఇది కూడా తినేది అదృష్టం ఉండాలండి. ఓన్గా చేసుకొని మనం సొంతగా బయట తెచ్చుకుంటే ఆర్డర్ ఇచ్చి ఇట్లా టేస్ట్ ఉండవండి. ఇది చేపల కూర ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఈ మధ్య 10 రోజుల నుంచి జంతర్ మంతర్లో జరిగేది చూడటమే సరిపోయింది నాకు. యూట్యూబ్లో పెట్టుకొని నేను ఇంతకు ముందు పిక్చర్లలో చూసేటప్పుడు అనుకోలేదండి యూత్తో పెట్టుకోవద్దండి, కాలేజ్ స్టూడెంట్స్తో పెట్టుకోవద్దండి అని పిక్చర్లలో అనుకుంటే ఏం చేస్తారబ్బా వీళ్ళు అంతగానో అనుకున్నా. చూస్తే ఢిల్లీ జంతర్ మంతర్ ఓయమ్మ ఇట్ట కూడా చేయొచ్చా ఈ కాలం పిల్లలు ఇంత ధైర్యస్తులా ఎప్పుడు మొబైల్ పట్టుకొని ఫోన్లలో ఉంటారే అనుకున్నా. ఫోన్లతోనే దడ బుట్టించిండ్రు అట్నే. అంటే వాళ్ళకు ధైర్యం ఉంటుంది. వేడి రక్తం ఉడుకు వస్తాం కదా, అదే చెల్లిస్తుంటది అట్నే. వయసు అయిన వాళ్ళంటే అప్పుడు కాలేజ్ చదివేటప్పుడు ఏమన్నా చేసినాం అటాటి చేసినాం కదా. అవునా? చూడండి, ఒక 2 టమాటాలు సన్నని ముక్కలు కట్ చేసుకున్నా, అవి వేసుకుంటుండా. మసాలా మంచిగా ఫ్రై అయింది. ఏదైనా సాధించుకుంటారని స్టూడెంట్స్ తెలిసిందనమాట. ఇప్పుడు రాజకీయాల గురించి నాకైతే ఎక్కువ తెలియదు కానీ ఏంది పడిపోతా ఉంది. దాంతోపాటు నువ్వు కూడా పడు. టమాటా కూడా మంచిగా మగ్గిస్తుందామండి. ఫిష్ కర్రీ మసాలా కూడా ఒక్కొక్కరు అల్లం వెల్లుల్లి వేసుకుంటారు, అది ఒక టేస్ట్ ఉంటుంది. కొబ్బరి వేసుకుంటే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ అది ఒక టేస్ట్ ఉంటుంది. మాకైతే ఇదే అలవాటు, మా అమ్మ చేసేది కాబట్టి చిన్నప్పటి నుంచి నేను ఖచ్చితంగా వేస్తాను అనమాట. పచ్చి కొబ్బరి కొంచెం ఎండు కొబ్బరి వేస్తా. ఇప్పుడు మూత పెట్టుకుందాం. మేమైతే అప్పుడు చేపలకి వెళ్ళి వాగులన్నీ ఉంటాయి, ఆ వాగుల్లో కొద్దిగా నీళ్లు పారే ఆగిపోయి ఉంటాయి. ఆగిపోయిన పారకుండా ఉంటాయి నీళ్లు. అప్పుడు మేము కట్టలేసి చేయితోటి ఇట్లా బేసన్లతోటి నీళ్ళు చల్లి ఇంకా చేపలు పడతాం చూడు. ఎట్లా ఉంటాయి తెలుసా, బాగా బతుకుంటాయి. అదొక ఇది. ఆ చేపలు పట్టమంటే చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడే ఆడొస్తాయి చూడండి. ముందుగానే చింతపండు నానబెట్టి పెట్టుకున్నా. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఇది పిసికి పెట్టుకుందాం. సరేగా కల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది. చూడండి, కల్లుప్పు వేసుకుంటుందా. ఇట్లా కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది కొద్దిగా. టమాటా మిక్సీ బట్టి అయినా వేసుకోవచ్చండి, ఇంకా కొంచెం గ్రేవీ వస్తుంది మంచిగా. నేనైతే కట్ చేసి ముక్కలుగా అంతే వేసుకున్నా. మూత పెట్టి 1 నిమిషము మగ్గించుకుందాం టమాటా మగ్గింది. ఇప్పుడు పసుపు కారం వేసుకుందాం. ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం కదా. టమాటాలు కూడా నాటుకాయలు రావట్లేదు, ప్యూర్ కదా. కొద్దిగా హైబ్రిడే వస్తుంది మిక్స్. ఇది బ్యాడిగి కారం ఒక 2 స్పూన్లు వేసుకుంటుంటా. ఇది గుంటూరు అన్నమాట. గుంటూరు పడితేనే టేస్ట్ జమాయిస్తుంది. అట్టనే కొంచెం ఉప్పు కారము ఎక్కువనే వేసుకోవాలి. ఇది చేపల కూరలలో పులుసు పోసుకుంటాం కాబట్టి.
వదలదు. నువ్వు వంట రూమ్లో ఉంటే దడదడలు దడదడలు అన్నీ తీసేస్తుంది. తీ చూడండి ఫ్రెండ్స్, కరేపాకు కూడా వేసినాడు. తీసి గుమ్మాలిస్తుంది అట్లే. వేరే వేద్దాం. అదే నాకు బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఉప్పు కారం వేసుకున్నాక పసుపు కూడా వేసుకున్నాం కదా, కొంచెంసేపు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. చింతపండు వేస్తే మజా ఉంటుంది కదా. ఇగురు కూడా బాగానే ఉంటుంది. అయితే చేపల పులుసే బాగుంటుంది. పులుసే బాగుంటుంది ఇగురు కంటే. కొద్దిగా చారు ఉంటేనే మంచిగా ఉంటుంది. గల్దిపోయి గల్దిపోమంటే అన్ని కింద పడేసుకోవాలి. చిన్నగా గల్దిపోయి ఎగిరి సైడ్ పడకుండా. చింతపండు పులుసు బాగా పిసికి వేసుకున్నాండి. దానికి తగ్గట్టు ఉప్పు కారం అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. మూత పెట్టి ఇవి ఉడికించుకోవాలి. చూడండి తెరులుతుంది పులుసు. ఇప్పుడు చేపలు వేసుకుందాం. జనున్న చేప చాలా టేస్ట్ ఉంటుంది. అది నీకే తెలియాలి, నాకు తెలియదు శుభ్రం. అంటే నీకు తెలియదా? తెలియదు. ఎందుకు అలాగా? చేపలు పట్టేటాడు కాబట్టి నీకు తెలుసు. ఫిష్ హంటింగ్ చేస్తా. మనసులో హంటింగ్ చెయ్యవు. ఎంత వచ్చింది ఇది. ఎన్ని పీసులు ఇంకా సగం తీసిన ఫ్రైకి కదా. 2.5 కేజీ కాబట్టి చాలా వచ్చింది. అవి 1 కిలో తీసుకోవటానికి కుదరదు. తిప్పాలి, గంటే పెట్టకూడదు. జాగ్రత్త. కొంచెం ఒకటి ఎడల్పు చేపలు చేసేదానికి ఒక డేక్ష తెచ్చుకోవాలి, తీసుకురావాలి మందమైన. అప్పుడు బాగుంటుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. చూద్దాం. ఇప్పుడు కుత్త కుత్తలాడుతుంది అనమాట చేపల పులుసు. ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ అవన్నీ బాగా ఫ్రై చేసి మిక్సీ పట్టి పెట్టుకున్నాండి. ఇప్పుడే ఫ్రెష్గా అది వేసుకుంటుండా. అబ్బా టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కరివేపాకు తీసుకుందాం. రెడీ అయిందండి. అద్దరిపోతుంది. 1 నిమిషం ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుంటుందా. బాగా ఉడికిపోయింది చూడండి. అద్దరిపోతుంది అనమాట. మంచిగా చారు ముక్కలు బాగా ఉడికినాయి. ఇంకా మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకొని తిందాం. ఇంకా చూడండి చేపల పులుసు, చేపల జన ఫ్రై అన్నమాట. చేపల ఫ్రై అప్పుడే సగం పీసులు తినేసిండు మా ఆయన. ఇలా వడ్డిద్దాం. ఇప్పుడు దాంట్లోకి వైట్ రైస్ అన్నమాట. ఒక పక్క చేస్తుంటేనే తినాలనిపిస్తుంటుంది చేపల ఫ్రై, అంత బాగుంటుంది. రైస్ వేసుకొని ఒక పీస్ వేసుకొని ఇంట్లోకి కొంచెం
జన వేసుకొని నెక్స్ట్ చేపల పులుసు వేసుకొని ఈ గంట వేరేది పెట్టాలి శుభ్ర. ఇది ఒట్టి చారుకైతే కరెక్ట్ ఉంటుంది. తీసుకో గంటే ఇప్పుడెప్పుడు తిందామని అనిపిస్తుంది. చేపలు పీస్ వేసుకొని చారు రోజు కొంచెం పతలాగా చేసిన అనమాట. చారు ఎక్కువ పెట్టిన శుభ్ర గారండి. చూడండి ఫ్రెండ్స్, కన్నుల విందుగా కనిపిస్తుంది. తిరిగిపోతుంది. తిందాం. చూడండి, ఫిష్ ఫ్రై, చేపల జన, చేపల కూర అండి. అద్దిరిపోతుంది వైట్ రైస్ తోటి. తింటావా ముద్ద? నువ్వు తిను శుభ్ర. కారాలు అన్నీ కరెక్ట్ సరిపోయినాయి లేదని చెప్పు. బాగున్నట్టుంది కర్రీ. సూపర్ ఉంది. నాకైతే ఉడకపెట్టిన ముక్క అంటే ఇష్టం అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. బా బాబా బాబా బా అదిరిపోతుందండి. నేను కడుపు నిండా, నాకు నోట్లో నీళ్ళు వస్తుంది నువ్వు తింటుంటే. ఒకసారి జన టేస్ట్ చూద్దామండి. అమోఘంగా ఉందండి. ఇంతేనండి ఈరోజు వీడియో. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.